ఈ శ్రేష్టమైన ఉదయకాలంనకు సిద్ధపరచబడిన దేవుని వాక్యాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి ధ్యానిద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 5వ వచనాన్ని మనము చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. వారు తమ ఫలము పొందియున్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, దేవునికి ఇష్టం లేని స్వభావం ఏంటంటే వేషధారణ. చెప్పండి, ఏంటి దేవునికి ఇష్టం లేనిది? వేషధారణ. హల్లెలూయా. దేవుడు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల్లాగా ఉండద్దండి. ఆమేన్. లేదు, మీరు ప్రార్థన మందిరానికి వచ్చినప్పుడు మీరు వేషధారుల వలె ఉండద్దండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ప్రతి విషయంలో మనలో ఒక సంపూర్ణతను దేవుడు కోరుకుంటాడు. హల్లెలూయా. ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ప్రతి నిత్యము దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలంట? మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలని దేవుని వాక్యం చెప్తుంది. మన ప్రవర్తనను జాగ్రత్తగా గమనించుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క అంచె దినాల్లో మనుషుల యొక్క స్వభావాలు చాలా తొందరగా మారిపోతున్నాయి. మనుషులు ఎలా తయారైపోతారు? ముఖ్యంగా దేవుని బిడ్డలు ఏమవుతున్నారంటే వేషధారణతో కూడినటువంటి క్రియలు వారిలో కనబడుతున్నాయి. వేషధారుల వలె ప్రభువుని వెతుకుతున్నారు. మరి జీవించే జీవితము ఒక రకమైనటువంటి వేషమైతే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇంకొక రకమైనటువంటి వేషధారణ ఈ దినమున క్రైస్తవుల్లో కనిపిస్తుంది. హల్లెలూయా. ఇది ఎవరి దగ్గర నుంచి వచ్చింది ఈ స్వభావము అంటే మన దేవుడు అటువంటి దేవుడు కాదు, అటువంటి వ్యక్తి కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర మనం వేషధారణ చేయలేము. హల్లెలూయా. దేవుడు మనలో దేన్ని చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు. ఆమేన్. దేవుని మందిరానికి నువ్వు రాగానే దేవుని కళ్ళు ఎక్కడికి పోతాయి తెలుసా? నేరుగా నీ హృదయం లోపలికి పోతాయి. హల్లెలూయా. నేరుగా మనం ఇక్కడికి రాగానే ఒక్కసారి మన హృదయాన్ని తెరిచి చూస్తాడు. ఎట్లా ఉంది నా బిడ్డ హృదయం ఈరోజు? ఏ విధమైన హృదయముతో నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు? హల్లెలూయా. తన హృదయము ఎంతగా నా కొరకు పరితపిస్తుంది, ఎంతగా నా కొరకు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి మనలతో దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థన చేయనప్పుడు వేషధారులాగా ఉండద్దండి. వేషధారులతో మనకు సాంగత్యం లేదు, వాళ్ళకి మనకు సంబంధం లేదు. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం. మనము దేవుని సన్నిధిలో ఉన్నా ఒకే రకంగా ఉండాలి, మందిరం బయట ఉన్నా ఒకే రకంగా ఉండాలి. హల్లెలూయా. ఎక్కడ ఉన్నా మనము మనగానే ఉండాలి, దేవుని బిడ్డగానే ఉండాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకొంతమంది ఎట్లా ఉంటారంటే వారు వాళ్ళలో ఉన్నటువంటి స్వభావాన్ని పక్కన పెట్టి ఎదుటి వారిలో ఉన్నటువంటి వేషధారణని గమనిస్తుంటారు.
దేవుని వాక్యం చెప్తుంది వాళ్ళ గురించి కూడా. లూకా సువార్త 6వ అధ్యాయం, లూకా సువార్త 6వ అధ్యాయం మరి 42వ వచనం మనం చదువుదాం. 42. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా, నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీవెలాగ చెప్పగలవు? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీకు తేటగా కనబడును. ఎస్, ఇంకొంత రకాలు దేవుని బిడ్డలు ఎట్టయిపోయినారంటే ఎంతసేపుడికి ఎదుటివాని కంటిలో ఉన్నటువంటి నలుసును చూపిస్తుంటారు. అదో కంట్లో నలుసు కనిపిస్తుంది, అదిగో తన జీవితంలో లోపం కనిపిస్తుంది, అదిగో ఈమెలో తప్పు కనిపిస్తుంది, అదిగో ఈ వ్యక్తి ఈ తప్పు చేస్తే నాకు కనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తున్నాడు, అసలు నువ్వే వేషధారివి. ఎందుకని? నీ కంటిలో ఒక దూలమే దూరిపోయింది లోపలికి. కంటిలో ఒక పెద్ద దూలాన్ని పెట్టుకొని నీ జీవితాన్ని నువ్వు గమనించకుండా ఎదుటివారి జీవితంలో ఉన్నటువంటి నలుసులను నువ్వు చూడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. మనల్ని వేషధారులుగా ఉండొద్దు అంటున్నాడు. మనం ఇతరుల్లో ఉండేది చూడాల్సిన అవసరం లేదంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వేషధారణ ఎందుకు ఉంటారు అంటే, చూడండి, మనుషులు దేవుని యొద్దకు వచ్చిన తర్వాత దేవుడు నన్ను ఆశీర్వదించాలంటే నేను భయభక్తులతో దేవుని దగ్గర కనపడితే, నేను దేవుని యొద్దకు వచ్చినప్పుడు పరిశుద్ధంగా ఉన్నట్టయితే దేవుడు నన్ను దీవిస్తాడు కదా అనేటువంటి ఒక ఆలోచన మానవుళ్ళు ఏం చేస్తుంది? వేషధారణ లైఫ్లోకి నడిపిస్తుంది. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది. మీకా గ్రంథంలోకి వెళ్దాం. మీకా గ్రంథము మరి 6వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం దాకా చదువుదాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, 1000 కొలది పొట్టేళ్లను, 1000 నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగచేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠపుత్రుని నేనిత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేనిత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవాని అడుగుచున్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మానవుడు ఏమవుతున్నాడంటే, నేను ఏ విధంగా దేవుణ్ణి సంతోషపెట్టాలి, ఆయన దర్శించినప్పుడు నేనేం చేస్తాం, దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఏం తీసుకొని వస్తే దేవునికి సంతోషం కలుగుతుంది, ఏం తీసుకొచ్చి దేవునికి ఇస్తే దేవుడు ప్రసన్నుడైపోయి నన్ను ఆశీర్వదిస్తాడు. ఏమి తీసుకొచ్చి కూడా దేవుణ్ణి మనం పెట్టలేం. హల్లెలూయా. మనం ఏమిచ్చి కూడా దేవుణ్ణి సంతోషపెట్టలేం. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏంటంటే యాకోబు. యాకోబు అంటే అర్థమే మోసగాడు. ఈ మోసగాడైనటువంటి యాకోబుకి ఒకసారి ఒక అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, అన్న పొందుకోవాల్సిన ఆశీర్వాదం నేను ఎట్లయినా పొందుకోవాలి. అన్న పొందుకోవాల్సిన ఆశీర్వాదము నేను ఎట్లయినా పొందుకోవాలి. అప్పుడు అన్న ఆశీర్వాదం నేను పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్న వేషం నేను వెయ్యాలి. హల్లెలూయా. అన్న వేషం నేను వెయ్యాలంటే ఒక మంచి డ్రామా క్రియేట్ చేయాలన్నమాట. అక్కడ ఎవరి దగ్గర నుంచి ఆశీర్వాదం తీసుకోవాలని? తండ్రి దగ్గర నుంచి. దేవుని వాక్యంలో మరి ఆ మాటలు మనం చదువుదాం. చూడండి, ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఆదికాండము 27వ అధ్యాయము. ఇక్కడ మరి పాపం వాళ్ళ తండ్రి అయినటువంటి ఇస్సాకు వృద్ధుడయ్యి కళ్ళు కనపడడం లేదంట. 27వ అధ్యాయము మొదటి వచనం చదవండి.
ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మందదృష్టి కలిగినప్పుడు అతడు తన పెద్ద కుమారుడైన ఏశావుతో నా కుమారుడా అని అతని పిలవగా అతడు చిత్తము నాయన అని అతనితో కనెను అనెను. 4వ వచనం కూడా చదవండి. నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకిష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఆమేన్. ఇస్సాకు వృద్ధుడైపోయాడంట. ఆ వృద్ధుడైనటువంటి ఇస్సాకుకు కళ్ళు సరిగ్గా కనపడడం లేదు. అప్పుడు అతడు తను ప్రేమించినటువంటి తన కుమారుడైనటువంటి ఏశావుని పిలిచి చెప్తున్నాడు, నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను, కాబట్టి నువ్వేం చేయాలి, నాకు రుచికరమైన మాంసముతో నాకు వంట చేసి తీసుకురావాలి. హల్లెలూయా. మరి కళ్ళు కనపడినటువంటి ఇస్సాకుకు ఇంకా రుచికరమైన భోజనాల మీద ఆశ తగ్గలేదు ఆయనకి. ఆయన అప్పుడు కూడా ఏమంటున్నాడు, నాకు రుచికరమైనది నువ్వు వంట చేసుకొని తెచ్చావు అనుకో, నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఆ తండ్రి ఆశీర్వాదం పొందుకోవడానికి ఈ ఏశావు ఏం చేశాడంట, వేట మాంసం తేవడానికి వెళ్ళాడు. ఆమేన్. ఆ లోపల తన భార్య ఇస్సాకు భార్య అయినటువంటి రెబెకా, ఆమె ఏం చేసింది, చిన్న కొడుకును ప్రేమిస్తుంది, యాకోబుని. ఆ యాకోబుతో చెప్తుందంట, యాకోబు మీ నాన్న పెద్ద ప్లాన్ వేసేసాడు, ఏంటంటే నిన్ను ఆశీర్వదించకుండా మీ అన్నను ఆశీర్వదించాలని ప్లాన్ వేసేసాడు. ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి అతను ఏం చేయమని చెప్పాడు, వేటకు పోయి మాంసం తీసుకొచ్చి నాకు మంచి కూర వండి పెట్టావంటే నీకు ఆశీర్వాదం గ్యారంటీ, నీకు ఆశీర్వాదం ఇచ్చేస్తాను. హల్లెలూయా. ఇప్పుడు చాలామంది దేవుని యొద్దకు వచ్చినప్పుడు కూడా అదే ఆలోచనతో ఉంటున్నారు. ఏంటంటే దేవుని సంతోషపెట్టడానికి ఏదో ఒకటి దేవుని తెచ్చిచ్చేస్తే నాకు ఆశీర్వాదాలు గ్యారంటీ. ఇస్సాకుకు కళ్ళు లేవు, ఆయన తండ్రి కాబట్టి, కళ్ళు లేని తండ్రి కాబట్టి, భూ సంబంధమైన తండ్రి కాబట్టి ఆయన అది కోరుకున్నాడు. సరే, అక్కడ కూడా ఏం జరుగుతుంది, ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన సిద్ధపడినప్పుడు సొంత భార్య ఏం చేసిందంట, తన కుమారుణ్ణి సిద్ధపరిచిందంట. సిద్ధపరిచి ఆయనకిష్టమైనటువంటి ఆ మాంసం కూర చేసి, మరి ఆయన ఏశావుకి ఒంటి నిండా వెంట్రుకలుంటే రోమాలు, ఆ రోమాల వలె ఉండడానికి ఈయనకి మేకను ఒలిచి ఆ మేక చర్మాన్ని చేతులకి అంత తగిలిచ్చిందంట. తగిలిస్తే అప్పుడు ఏమవుతుంది చదవండి, 18, 19 వచనాలు మనం చదువుదాం. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి నా తండ్రి అని పిలవగా అతడు ఏమి నా కుమారుడా నీవెవరవని అడిగాను. అందుకు యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడను, నీవు నాతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను, నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చుండి నేను వేటాడి తెచ్చిన దానిని తినమనెను. కాబట్టి ఈయన వచ్చి అడుగుతున్నాడు, తండ్రి ఇదిగోనైనా నేను వచ్చేసేసాను అంటే, ఎవరయ్యా నువ్వు అంటే, నేను ఏశావును. నువ్వు స్వరము తేడా ఉంటుంది కదా, అయినా ఇతనేం చెప్తున్నాడు, నేను ఏశావును వచ్చేసానయ్యా, ఇదిగో నువ్వు అడిగినట్టు మాంసం తెచ్చేసాను, నన్ను ఇంకా నువ్వు తినేసి నన్ను ఆశీర్వదించేసేయి. హల్లెలూయా. నువ్వు మాంసం తినాలి, నన్ను నువ్వు ఆశీర్వదించాలి. కానీ ఈ భూ సంబంధమైన తండ్రికే మరి కొన్ని అనుమానాలు వచ్చాయంట. మొదటి అనుమానము ఆయన ఏమంటున్నాడు, మరి 20వ వచనం మనం చదవండి. అప్పుడు ఇస్సాకు నా కుమారుడా ఇంత శీఘ్రముగా అది నీకెట్లు దొరికినని అడుగగా అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించుట చేతనే అని చెప్పాను. మొదటిగా అడుగుతున్నాడు ఏమని, నువ్వు ఇందాకే కదా వేటకెళ్ళింది, వేటకెళ్ళంగానే నీకు మాంసం దొరికేసిందా, వేటకెళ్ళంగానే నువ్వు వెంటనే ఆ యొక్క జంతువు దొరికేసిందా, ఎట్లా నువ్వు అంత తొందరగా ఎట్లా తీసుకొచ్చావు అంటే, దేవుడే నా యొద్దకు ఆ జంతువుని తీసుకొచ్చాడు. ఎందుకంటే నీ ఆశీర్వాదం నేను పొందుకోవాలి కదా, అందుకోసము ఆ జంతువును నా యొద్దకు తీసుకొచ్చింది దేవుడే. చూసారా, అబద్ధం, అక్కడ ఒక అబద్ధం, ఆశీర్వాదం పొందుకోవడానికి అబద్ధం ఆడుతున్నాడు. రెండవదిగా ఈయన ఏంటంటే ఎట్లా దొరికిందని ప్రశ్న వేశాడు. రెండవదిగా ఇంకొకసారి ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 21, 22 వచనాలు చదువుదాం.
అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావును నా కుమారుడవో కావో నేను నిన్ను తడివి చూసేదను, దగ్గరకు రమ్మని చెప్పాను. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతని తడివి చూచి, స్వరము యాకోబు స్వరము కానీ చేతులు ఏశావు చేతులే అనెను. ఇక్కడ 2 టెస్టులు చేస్తున్నాడు. ఏంటంటే ఫస్ట్ టెస్ట్ ఏంటంటే స్కిన్ టెస్ట్. ఏంటంటే చర్మము నా పెద్ద కొడుకుదే కాదా. కళ్ళు కనపడకుండా ఆయన ఏం చేస్తున్నాడు, చేతిని తడుముతుంటే ఈయన గొర్రె వెంట్రుక మేక వెంట్రుకలు తగులుతుండేసరికి చేతులు చూస్తే మా పెద్ద కొడుకులాగే అనిపిస్తుంది. కానీ వాయిస్ టెస్ట్ చేస్తామంటే వాయిస్ టెస్ట్ ఏమవుతుంది, ఫెయిల్ అవుతూ ఉంది. వాయిస్ చూస్తే ఎవరిలాగుంది, చిన్న కొడుకు వాయిస్. కానీ చేతులు చూస్తే పెద్ద కొడుకు చేతులు. ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎట్ట జరుగుతుంది, అదెట్ట సంభవము, వాయిస్ ఎట్ట మారుతుంది మా అబ్బాయికి అనేసి అతనికి అనుమానం కలుగుతుంది. హల్లెలూయా. తండ్రికి ఎన్ని అనుమానాలు వస్తున్నాయి చూడండి. తండ్రికి మొట్టమొదటి నీకు ఎంత తొందరగా దొరికింది, ఎట్లా ఇంత తొందరగా దొరికింది, తర్వాతగా చర్మాన్ని పరీక్షించి స్కిన్ టెస్ట్ చేస్తున్నాడు, తర్వాత వాయిస్ టెస్ట్ చేస్తున్నాడు. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు చూడండి, 27వ అధ్యాయంలో 26, 27 వచనాలు చదవండి. తర్వాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకోమని అతనితో చెప్పాను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లా నేను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫైనల్గా ఈయన ఏం టెస్ట్ చేశాడంటే స్మెల్, వాసన. హల్లెలూయా. వాసనలో ఏమన్నా తేడా వస్తుందా అంటే, మనిషి యొక్క చర్మం నుంచి ఒక్కొక్క వాసన వస్తుంది. కనీసం ఆ వాసనలో అన్నా ఇతడు తేడా వస్తాడా, ఇతడు నిజంగా యాకోబా నిజంగా ఏశావా లేక యాకోబా అని వాసన పరీక్ష చేస్తున్నాడు. దగ్గర తీసుకొని వాసన పీల్చి ఆడేమవుతుంది, మేక వాసన వచ్చేస్తుండే. ఆ వాసన చూసిన తర్వాత ఇతను మోసపోయి అతన్ని ఆశీర్వదించేసాడంట. హల్లెలూయా. చూసాడా, ఒక లోక సంబంధమైన తండ్రి, నేను ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఒక లోక సంబంధమైన తండ్రి బిడ్డను ఆశీర్వదించడానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నాడు. ఇన్ని పరీక్షలు. మరి స్వరం కరెక్టా కాదా, లేకపోతే మరి చర్మం కరెక్టా కాదా, ఇంత తొందరగా ఎందుకు తెచ్చేసావు, కనీసం దగ్గర వాసనను చూస్తాను. మరి ఇన్ని చూసిన తర్వాత ఇతనికి ఏంటంటే కళ్ళు కనపడవు కాబట్టి అతను గుడ్డిగా ఆశీర్వదించేశాడు. ఈ ఆశీర్వాదము ఇంత మోసం చేసి పొందుకున్నాడు కదా, అది అతనికి ఏమైనా మేలుకరంగా మారిందా అంటే, వాళ్ళ అన్నకు ఇతనికి ఏమైంది, శత్రుత్వం పెరిగిందంట. చూడండి 41వ వచనం చదవండి, 27:41. తన తండ్రి యాకోబు ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబట్టెను. ఆమేన్. కాబట్టి ఏమైంది, యాకోబు పొందుకున్న ఆశీర్వాదము అన్నతమ్ముల మధ్య పగని కలగజేసింది. పగను, కోపాన్ని, ఒకరి మీద ఒకరి కసిని పెరగజేసింది. చూసారా. కాబట్టి ఒక భూ సంబంధమైన తండ్రే నిన్ను ఆశీర్వదించడానికి, మరి యాకోబుని ఆశీర్వదించడానికి ఇన్ని పరీక్షలు చేస్తున్నప్పుడు, ఆ పరీక్షలన్నీ కూడా గుడ్డివాడైనటువంటి తండ్రి కాబట్టి అతన్ని దాటుకొని వచ్చేసాడు. కానీ పరలోకపు తండ్రి దగ్గరికి మనం వచ్చేటప్పుడు మనము వేషధారుల వలె ఉంటూ, వేషధారుల లాంటి జీవితం జీవిస్తూ, మరి దేవుని యొద్దకు వచ్చి మనము దీవించమని అడుగుతున్నప్పుడు దేవుడు ఏమంటాడు, మరి ఇందాక మనం చదివినాం మీకా గ్రంథంలో, మీకా గ్రంథంలో మనం కూడా ఏమనుకుంటుంటామంట, ఈ విధమైన ఆలోచనలు మనకు వస్తాయి. ఏం ఆలోచన వస్తుంది, ఏమి తీసుకొని వచ్చి నేను దేవుని దర్శించాలి, ఏమి తెచ్చి నా దేవుని సన్నిధిలో నేను నమస్కారం చేయాలి, ఆయనకు దహన బలులు అర్పించాలా, లేకపోతే మరి విస్తారమైన తైలాన్ని ఇవ్వాలా, లేదా నా జ్యేష్ఠ పుత్రుడిని ఇవ్వాలా, మరి నా పాప పరిహారానికి నా గర్భఫలాన్ని ఇవ్వాలా, ఏది ఇవ్వాలి దేవునికి. హల్లెలూయా.
దేవుడు అంటాడు, మనము ఏది ఇవ్వాలంటే నువ్వు మనం జీవించే జీవితాన్ని బట్టి పశ్చాత్తాపడి మన జీవితాన్ని దేవునికి ఇవ్వాలని కోరుకుంటాడు. హల్లెలూయా. నీ జీవితాన్ని నా చేతిలో పెట్టు అంటాడు ఆయన. హల్లెలూయా. వేషం వేసి మనం జీవించిన దినాలు చాలు. మనము దేవుడి చేతికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు ఎట్లా అప్పగించాలంట? న్యాయంగా నడుచుకొనుటకు దేవునికి అప్పగించాలంట, కనికరమును ప్రేమించుటకు అప్పగించాలంట, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటకు దేవునికి మనల్ని అప్పగించుకోవాలా. హల్లెలూయా. ఎస్, ఇవి దేవుని బిడ్డలైన మన జీవితాల్లో చాలా ముఖ్యమైన విషయాలు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక కుమారుడు కూడా తండ్రి వద్దకు వస్తాడు. ఆ కుమారుడు తప్పిపోయిన కుమారుడు. హల్లెలూయా. అతను తండ్రి వద్దకు వచ్చినప్పుడు ఆశీర్వాదం కోసం రాలేదు. ఎందుకోసం వచ్చాడంట? చూడండి, ఆ మాటలు చదువుదాం. లూకా సువార్త 15వ అధ్యాయము, లూకా సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు మనం చదువుదాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదననుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. ఇది చూడండి, ఇక్కడ ఇంకొక కుమారుడు కనిపిస్తున్నాడు. ఈ కుమారుడు ఎటువంటి వాడంటే, వేషం వేసుకొని అన్నీ యాకోబులాగా అన్నీ కవర్ చేసుకొని చేసిన జీవితాన్ని అంతా మరుగుపరుచుకొనేసి దేవుని దగ్గరికి రాలేదు. కానీ దేవుడు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆడ యేసు ప్రభు చెప్పే ఆ తండ్రి ఎవరంటే మన పరలోకపు తండ్రి గురించి ఆయన ఉదాహరణగా చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పరలోకపు తండ్రి దగ్గరికి ఆయన వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడంటే కుమారుడు, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగా నీ ఎదుట పాపం చేశాను, ఇక మీదట కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు. హల్లెలూయా. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకో. ఆమేన్. అయ్యా, నేను తప్పు చేశానయ్యా, నా జీవితంలో వేషధారణ అనేది ఉనింది, నేను వేషం వేసి జీవిస్తున్న జీవితం ఒకటైతే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కనపడే జీవితం ఇంకొకటయ్యా. కాబట్టి నేను తప్పు చేశానని నాకు అర్థమవుతుంది. ఇదిగో ఈ యొక్క తప్పు నేను సరి చేసుకోవడానికి నీ దగ్గరికి వచ్చి ఏమి ఇచ్చి కూడా నేను సరి చేసుకోలేను. హల్లెలూయా. ఆయనకి దహన బలులు ఇవ్వలేను, ఆయన సంతోషపెట్టడానికి తైలాన్ని నేను ఇవ్వలేను, నా జ్యేష్ఠ కుమారుని నేను ఇవ్వలేను. కానీ నేనేం చేస్తాను? నన్ను నేను దేవునికి ఇవ్వడానికి రెడీ అవుతాను, నన్ను నేను అప్పగించుకోవడానికి సిద్ధపడతాను. హల్లెలూయా. కాబట్టి ఆయన వచ్చి చెప్తున్నాడు, అయ్యా, నేను తప్పు చేశాను, కానీ నేను నీకు దూరంగా పోవడానికి నాకు ఇష్టం లేదు. కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చేస్తున్నా. నీ కుమారుడు అనిపించుకోవడానికి నాకు యోగ్యత లేదు, కనీసము నీ దగ్గర ఒక పనివానిగా నా పెట్టుకో. హల్లెలూయా. అట్టి నిజమైన పశ్చాత్తాపం, అట్టి నిజమైన మారు మనస్సు దేవుడు ఏం చేస్తాడు? ప్రతి దేవుని బిడ్డలో చూస్తాడు. హల్లెలూయా. అట్టి నిజమైన విరిగి నలిగిన హృదయముతో మనం దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా, నన్ను క్షమించయ్యా, నా జీవితంలో ఉన్న ఇంకొక జీవితం నాకులో ఉండకూడదు, ఒకే జీవితం ఉండాలి, ఒకే జీవిత విధానం ఉండాలి. హల్లెలూయా. ఒకే యేసు వలె నేను జీవించాలి, ఒకే యేసు పోలి నేను నడవాలి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి యాకోబు చూసినట్లయితే అతని జీవితంలో మార్పు రాలే, కానీ ఆయన పై వస్త్రాలు కప్పుకొనేసి వచ్చి ఆశీర్వాదం తీసుకోబోయాడు. కానీ ఈ తప్పిపోయిన కుమారుడైతే తన హృదయములో మార్పు కలుగుతుంది, తన హృదయములో పశ్చాత్తాపం వస్తుంది. అట్టి పశ్చాత్తాపంతో, అయ్యో, నేను పాపం చేశానే, తప్పు చేశానే, ఇటువంటి పాపపు జీవితం నేను జీవించకూడదు, దేవుని దగ్గరికి నేను వెళ్ళి ఒప్పుకుంటాను, దేవుని దగ్గర నేను పశ్చాత్తాపడతాను. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ తప్పిపోయిన కుమారుడు ఆయన యొద్దకు నిజమైన
హృదయముతో, మార్చుకున్న జీవితముతో యేసయ్య దగ్గరకు వచ్చాడో, తండ్రి దగ్గరకు వచ్చాడో, ఆ తండ్రి అక్కడ ఏం చేశాడంట చూడండి. 20వ వచనం మనం చదువుదాం. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మడి మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది దేవుని ప్రేమ, ఇది దేవుని ప్రేమ. హల్లెలూయా. అట్టి ప్రేమ నువ్వు పొందుకోవాలంటే మనము పూర్తిగా దేవుని దగ్గరికి మార్చుకొని రావాలా. హల్లెలూయా. ఒక వేషధారంలో నేను ఉంటాను, ఒక వేషధారి జీవితంలో నేను ఉంటాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వేషము, బయటికి వెళ్ళినప్పుడు ఇంకొక వేషం కాదు. దానికి దేవునికి నేను ఏదన్నా ఇచ్చి దేవునితో కాంప్రమైజ్ అవుతాను, దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను ఏం చేయాలి, ఇది కాదు దేవునికి కావాల్సింది. హల్లెలూయా. ఆ వేషధారణ అనేటువంటి స్వభావాన్నే వేర్లతో సహా మనం పీకి పక్కన పడేసేయాలి, వేర్లతో పెరికివేయాలి దాన్ని. హల్లెలూయా. పెరికివేసి తండ్రి యొద్దకు వచ్చి, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను నా జీవితాన్ని మార్చుకుంటాను అని ఎవరైతే ఆ తండ్రి దగ్గరకు వస్తారో, తండ్రి ఏం చేశాడంట, దూరంలో ఉండగానే పరిగిస్తున్నాడంట. అదిగో మారి నా బిడ్డ వస్తున్నాడు నా దగ్గరికి. హల్లెలూయా. మార్పు నొంది నా కోసం వస్తా ఉన్నాడు నా బిడ్డ. ఇదిగో ఆ బిడ్డనే నాకు అవసరం. అట్టి నశించిన గొర్రెల యొద్దకే నేను వచ్చానంటాడు యేసయ్య. హల్లెలూయా. ఆ నశించిపోతున్న ఆ గొర్రె మారు మనసు పొంది నా యొద్దకు తిరిగి వస్తుంది చూసారా, ఆ గొర్రె కోసమే నేను వచ్చాను. ఆమేన్. అట్టి మారినటువంటి గొర్రెని ఏం చేస్తున్నాడంట, ఆ మారినటువంటి కుమారుని ఏం చేస్తున్నాడంట, తండ్రి వెళ్ళి కౌగలించుకుంటున్నాడు, పట్టుకొని ముద్దులు పెడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో నువ్వు తప్పు చేసావు, అది చేసావు, ఇది చేసావు అని చెప్పని వాటిని చూపించడం లేదు, కానీ మనస్సు మారి నా బిడ్డ నా యొద్దకు వచ్చాడు. హల్లెలూయా. క్రైస్తవ జీవితం అంటే మారు మనస్సుతో ప్రారంభం కావాలా. మందిరానికి పోవడంతో కాదు ప్రారంభం కావాల్సింది. మందిరానికి రావడం వల్ల మన జీవితంలో ఏ మార్పులు రావు. మారు మనస్సు, నీ హృదయాన్ని దేవునికి ఇచ్చేటటువంటి ఆ మార్పు, నిజమైన మార్పు ఎప్పుడైతే మనలో వస్తుందో ఈ వేషధారణ స్వభావం మనలోంచి వెళ్ళిపోద్ది. వేషధారణ జీవితము చాలా భయంకరమైనది. వేషధారణ మన జీవితానికి రావాల్సిన మేలును కూడా దూరం చేస్తుంది. ఎప్పుడైతే ఆ మనస్సు మారినటువంటి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వస్తున్నాడో, తండ్రి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టాడంట. హల్లెలూయా. అక్కడ యాకోబు తండ్రి కూడా ముద్దు పెట్టాడు. ఏ విధంగా? కళ్ళు కనపడక ముద్దు పెట్టాడు. అతనికే కనుక కళ్ళు కనిపిస్తే ఏం చేసేవాడు? పక్కనుండి కత్తి తీసుకొని పొడస్తాడు. ఏరా ఏశావుని ఆశీర్వదిద్దామంటే నువ్వు వచ్చేసి ఏశావులాగా నటిస్తావా? వేషధారణతో నా దగ్గరకు వస్తావా? నేను ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు దొంగలిస్తున్నావా అంటూ లోక సంబంధమైన తండ్రి ఏం చేస్తాడు? ఖచ్చితంగా దూషిస్తాడు, ఏదో పని చేస్తాడు. కానీ మన పరలోకపు తండ్రి దూషించడు, హింసించడు, కానీ వేషధారణ స్వభావం మనలో ఉంటే మన నుంచి దూరం అవుతాడు. ఆయన మన నుంచి దూరం అవుతాడు, మనకు తెలియకుండానే దూరం అయిపోతాడు. అదే ఎవరికి జరిగింది? సంసోను జీవితంలో జరిగింది. సంసోను తప్పు చేసినప్పుడు దేవుడు ఆయన నుంచి దూరం అయిపోయాడంట. దావీదు తప్పు చేసినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన నుంచి దూరం అయిపోయిందంట. ఆయన మోకరిల్లి ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ పరిశుద్ధాత్మ నాలోంచి తీసుకోవద్దయ్యా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించయ్యా, నా హృదయాన్ని శుద్ధి చేయి, పరిశుద్ధపరచయ్యా, నాకు ఈ వేషధారణ జీవితం ఉండకూడదయ్యా, నన్ను సరిచేయేసయ్యా అని చెప్పి దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదు కన్నీరు గార్చుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినం మనము పరీక్షించుకోవాలా, మనల్ని పరిశీలించుకోవాలా. నేను దేవుని మందిరానికి రావడం గొప్ప విషయం కాదు, మారు మనసు పొంది నేను నా తండ్రి యొద్దకు వచ్చానా? నా మనసు మారిందా? ఎందుకంటే నీ తండ్రి ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. ఆ లోక సంబంధమైన తండ్రి అయినటువంటి ఇస్సాకు ఏం చేశాడు? బయట చూశాడు, చేతులు పట్టుకున్నాడు, స్వరాన్ని టెస్ట్ చేశాడు, వాసన చూశాడు. ఇవన్నీ బాహ్య సంబంధమైనవి. అది బాహ్య సంబంధమైన తండ్రి చూస్తాడు. ఆత్మ సంబంధమైన మన తండ్రికి కావలసింది మన హృదయం.
హల్లెలూయా. ఈ హృదయాన్ని దేవునికి మనం ఎంత తొందరగా ఇచ్చేస్తే అంత మంచిది. ఆమేన్. ఈ హృదయాన్ని యేసయ్యకి మనం ఇచ్చేయాలంట. హల్లెలూయా. ఈ హృదయాన్ని మనం ఎప్పుడైతే దేవునికి ఇస్తామో ఆయన ఏం చేస్తాడు? మన దగ్గర చేర్చుకుంటాడు. వెరీ గుడ్, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు. నువ్వు నాకు దూరం అయినా కూడా మంచి నిర్ణయంతో నీ హృదయాన్ని నాకు ఇచ్చావు, నీ హృదయాన్ని నాకు అప్పగించావు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హృదయాన్ని అప్పగించిన తప్పిపోయిన కుమారుడు ఏం పొందుకున్నాడు తెలుసా? దేవుడు ఒకటే మాట చెప్తాడు. హల్లెలూయా. 22వ వచనం మనం చదువుదాం. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రం త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడుదుము. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రశస్తమైన వస్త్రాన్ని ధరింపజేయండి అంటున్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? దేవుని యొక్క ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు అతనికి ధరింపజేస్తున్నాడు. ఇదిగో నా బిడ్డను తిరిగి నా అధికారాన్ని ఇస్తున్నాను, నా ఉంగరాన్ని ధరింపచేస్తున్నాను. బిడ్డకు అన్ని విధాలుగా ఏ కొరత లేకుండా తిరిగి అన్ని సమృద్ధిగా ఉండాలి, తిరిగి సంతోషం కలగాలి, తిరిగి ఆనందం అతని జీవితంలో రావాలంటూ దేవుడంట, మరి ఆ తండ్రి అంటే ఏం చేశాడు? తిరిగి వచ్చిన కుమారుడికి సమస్తమును అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా. ఏ కొరత లేకుండా తిరిగి సమస్తాన్ని ఎలా పొందుకున్నాడంటే వేషధారణ జీవితాన్ని వదిలేశాడు అతను. హల్లెలూయా. వేషధారణ జీవితాన్ని వదులుకున్నందువల్ల తను పొందుకున్న ఆశీర్వాదం ఏంటంటే తండ్రి యొక్క ప్రతి ఆశీర్వాదంలో తిరిగి భాగం పొందుకున్నాడు. తండ్రి యొక్క అధికారాన్ని తిరిగి తను పొందుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దినం పరలోకపు తండ్రి కూడా నిన్ను నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఏం తీసుకొచ్చావు అనేది నీ చేతుల్లో ఉన్నది ఆయన చూడడం. నీ హృదయాన్ని నువ్వు నాకు ఇస్తున్నావా? నీ హృదయాన్ని నాకు ఇవ్వడానికి వచ్చావా? ఆ హృదయాన్ని నువ్వు ఇవ్వడానికి వచ్చినట్లయితే ఈరోజే నీ హృదయాన్ని తెరిచి నా చేతిలో పెట్టేయి అంటాడు. హల్లెలూయా. దేవా, ఇదిగోనైనా ఈ నలిగిన హృదయం, వేషముతో నిండిన హృదయం, లోకంతో నింపబడిన హృదయాన్ని నేను ఈరోజు నీకు ఇచ్చేస్తున్నాను యేసయ్యా, నీకు ఇచ్చేస్తున్నాను యేసయ్యా. హల్లెలూయా. మనం పరిశుద్ధపరచుకోవడానికి ఈ లోకంలో ఏది కూడా నిన్ను శుద్ధి చేయలేరు. నీ నలిగిన హృదయము, పాడైపోయిన హృదయమే దేవునికి కావాలి. హల్లెలూయా. దాన్ని ఆయన బాగు చేస్తాడు, దాన్ని ఆయన సరి చేస్తాడు. అంతేగాని కొంతమంది ఏమంటారంటే నేను మారిన తర్వాత నా జీవితాన్ని సరి చేసుకున్న తర్వాత దేవుని దగ్గరికి వస్తాను, దానికి కొంచెం టైం కావాలంటారు. కాదు, ఎప్పుడు కూడా మన హృదయాన్ని మనం సరి చేసుకోలేం. మన హృదయంను సరి చేయగలిగినటువంటి అద్భుతమైన పరమ వైద్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనకి ఎంత తొందరగా మన పాడైపోయిన హృదయాన్ని ఇస్తామో, విరిగి నలిగిపోయిన జీవితాన్ని దేవునికి ఇస్తామో, ఆయన సమస్తమైన ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నువ్వు దేవుణ్ణి దర్శించడానికి వచ్చినట్లయితే ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. ఏ విధంగా మనం దేవుని దర్శించడానికి వచ్చాం, ఎటువంటి హృదయంతో మనం దేవుని దర్శించడానికి వచ్చాం. మన యొక్క క్రియలను బట్టి దేవునితో కాంప్రమైజ్ అవడానికి వచ్చామా, లేకపోతే నిజంగా మారు మనసు పొందుకోవడానికి దేవునికి నీ హృదయాన్ని ఇవ్వడానికి వచ్చావా? హల్లెలూయా. ప్రార్థన చేద్దాం, తల్లు వంచుకుందాం. దేవునితో ఒక నిబంధన చేసుకో. ఈ సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడి ఉండగా వేషధారులుగా మనం ప్రార్థన మందిరంలో ఉండకూడదంట. హల్లెలూయా. వేషధారణ స్వభావం దేవునికి ఇష్టం లేదు. కానీ మరి తప్పిపోయిన కుమారుడు తండ్రి యొద్దకు వచ్చి తన హృదయాన్ని తండ్రితో మరి సమాధాన పడులీదిగా అప్పగించుకున్నట్లు మన హృదయాన్ని దేవుని చేతికి అప్పగిద్దాం ఈ సమయంలో. హల్లెలూయా. నిశ్చయముగా ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదాలకి తొలి అడుగు ఏంటంటే మన హృదయాన్ని దేవునికి ఇవ్వడమే. మన హృదయాన్ని పరిపూర్ణంగా, సగంగా, లేకపోతే కాలు భాగంగా కాదు, ముక్కాలు భాగంగా కాదు,
నైనా ఈ హృదయం నలిగిపోయింది, ఈ హృదయం విరిగిపోయింది, ఈ హృదయం చీకటితో నింపబడింది, నైనా లోకంతో నింపబడింది, ఈ హృదయాన్ని నేను నీకు ఇస్తున్నాను. ఇక ఈ హృదయము నాకు అక్కర్లేదయ్యా, ఈ హృదయాన్ని కడుగు యేసయ్యా అని దేవునికి అప్పగిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ దినం దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఎస్, ఇంకొకరు ఎవరో హృదయాన్ని దేవుడు అడిగాడు అని కాదు, ఈ వర్తమానం వింటున్న నీ హృదయాన్నే దేవుడు అడుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు యేసయ్యకి నీ హృదయాన్ని ఇస్తావా? నీ హృదయాన్ని ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే యేసు నీ జీవితాన్ని బాగు చేయడానికి మరి ఎక్కువగా ఆశపడుతున్నాడు, మరి ఎక్కువగా సిద్ధంగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా యేసయ్య, కృప కలిగిన మా తండ్రి, ఇదిగోనైనా దేవుని యొద్దకు వచ్చినప్పుడు వేషధారుల వలె మేము ఉండకూడదని మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రం నైనా. తండ్రి, వేషధారిలాగా నటించిన యాకోబు తండ్రిని మోసం చేసి ఆశీర్వాదం పొందుకున్నాడు, కానీ అది అతనికి పరిపూర్ణ దీవెనలు తీసుకురాలేకపోయింది. అదేవిధంగా నిజమైన దేవుడైనటువంటి మా పరలోకపు తండ్రి యొద్దకు మేము వచ్చినప్పుడు, అయ్యా, తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా విరిగి నలిగిన హృదయాన్ని దేవుని చేతికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, తండ్రి చేతికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అయ్యా, నీ కుమారుని అనిపించుకోవడానికి ఎట్టి యోగ్యత లేదయ్యా, నేను పరలోకానికి విరోధముగా, నీకు విరోధంగా పాపం చేశానయ్యా అంటూ విరిగి నలిగిన హృదయాన్ని ఎప్పుడైతే తండ్రి యొద్దకు తెచ్చాడో, తండ్రి దాన్ని చూసి సంతోషించాడంట. ఎస్, ఇది నాకు అత్యంత విలువైన కానుక, ఇది నాకు ఎంతో శ్రేష్టమైన కానుక. ఆ విరిగి నలిగిన హృదయం, పశ్చాత్తాపంతో నింపబడిన హృదయమే నాకు శ్రేష్టమైన కానుకని అయినా తండ్రి పరిగెత్తి వెళ్ళి ముద్దు పెట్టుకోవడమే కాదు, తన సమస్తముపై తిరిగి అతన్ని అధిపతిగా చేస్తున్నాడు. ప్రతి ఆశీర్వాదాన్ని దయచేస్తున్నాడు అయ్యా. హల్లెలూయా. అట్టి ప్రతి ఆశీర్వాదం ఈ దినము నిజముగా హృదయమును దేవునికి అప్పగిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మీరు కుమ్మరించండి. హల్లెలూయా. మీరు ఆశీర్వదించండి. మీరు ప్రతి పరిస్థితిలో అద్భుతాలు చేయండి, ఆశ్చర్యకార్యాలు చేయండి. యేసయ్యా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా, నీవు మట్టిగా నాకు కావాలి యేసయ్యా, ఇదిగో నీ కొరకు నేను జీవిస్తాను యేసయ్యా అంటూ, అయ్యా తండ్రి, వారి హృదయాలను నీకు అప్పగిస్తూ ఉండగా తీసుకొని నైనా శుద్ధి చేసి దానికి తిరిగి నైనా అత్యధికమైన ప్రతి మేలుతో నైనా బిడ్డలను నింపండి. వారి హృదయంలో ఉన్న కల్మషమును కడిగి పరిశుద్ధపరచండి. పరిశుద్ధ జీవితాన్ని దయచేయండి. సాక్షులుగా బిడ్డలు నిలబెట్టుకోమని అయ్యా, వీరి యొక్క క్రైస్తవ మాదిరికరమైన జీవితం అనేకులకి నైనా ఒక ప్రశ్నగా ఉండాలి, అనేకులకు ఒక ఛాలెంజ్గా ఉండాలి. ఇదిగో, ఇట్టి క్రైస్తవ జీవితం మేమెందుకు జీవించకూడదు, ఇట్టి పరిశుద్ధ జీవితం నేనెందుకు జీవించడం లేదు అనేటువంటి ప్రశ్న ఇతరులు కలిగే విధంగా నీ బిడ్డలు ఒక శ్రేష్టమైన పరిశుద్ధ జీవితం జీవించేందుకు కృప దయచేయమని, క్రీస్తు పోలికలోనికి నీ బిడ్డలను రూపాంతరపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.